వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే చాలామందికి ఎడిటింగ్లో క్వాలిటీ ఇమేజెస్ అనేవి ఎలాగా తీసుకోవాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో క్వాలిటీ ఇమేజెస్ అనేది మనకి ఎలా వస్తాయని అంటే నేను యాక్చువల్గా కొన్ని వెబ్సైట్స్ని రీసెర్చ్ చేసి తీసాను. అందులో కొన్ని మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి. సో ఇందులో ఉన్న వెబ్సైట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ది వచ్చేసరికి మీకు హన్స్ప్లాష్ అని చెప్పేసి అదొక వెబ్సైట్ అనమాట. హన్స్ప్లాష్. సో అది ఆల్రెడీ మీకు లింక్ పెట్టాను చూడండి. అండ్ పికల్స్ అనేది ఒకటి ఉంది. సో అది వచ్చేసరికి అందులో కూడా మంచి మంచి ఇమేజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను ఇవన్నీ కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ ఇమేజెస్ ఉన్నాయి కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ పిక్స్బే మీకు ఆల్రెడీ తెలుసు, పిక్సెల్స్ తెలుసు. పిక్స్బే ఆల్రెడీ చాలామంది పిక్సాబే అనేది యూజ్ చేస్తున్నారు. సో అది కాకుండా మనకి ఇంకా ఏమున్నాయంటే బర్స్ట్ బై షాపిఫై అని చెప్పి ఇది ఒకటి ఉంది. సో ఫోర్త్ వెబ్సైటు. ఇంకా అది కాకుండా మనకి ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇమేజెస్ అన్నీ కూడా ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టాక్ స్నాప్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ 5 వెబ్సైట్స్లో మీరు తీసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ ఈ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా క్వాలిటీ అనమాట. ఓకే.